బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఏకంగా క్రికెట్ ప్లేయర్స్ ని టార్గెట్ చేయడం ప్రారంభించారు సో కాల్డ్ క్రికెటర్, మాజీ క్రికెటర్లు. ఇప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై పాక్ క్రికెటర్ అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాష మాట్లాడారు. మరి ముఖ్యంగా పదే పదే సూర్యకుమార్ యాదవ్ అని అక్కడ సో కాల్డ్ యాంకర్లు చెప్తున్నప్పటికీ కావాలని కోరుండి ఇటు పాకిస్తాన్లో ఒకప్పుడు ఎక్కడో చోట మంచి పేరు ఎయిడ్స్ వచ్చింది ఈ వ్యక్తికి. చాలా నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ పదాలు వాడుతున్నందుకు. ఒకప్పుడు కాస్త మర్యాద ఇచ్చేవాళ్ళు ఈ వ్యక్తికి. చూస్తున్నారుగా అతగాడే మొహమ్మద్ యూసఫ్ యుహానా ఒక టీవీ కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ను చాలా అభ్యంతరకరంగా, ఆ పేరుని అభ్యంతరకరంగా పలికాడు. పదే మొహమ్మద్ యూసఫ్, ఒకప్పుడు యూసఫ్ యుహానా, ఆ తర్వాత ఇప్పుడు మొహమ్మద్ యూసఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అతని పేరుకి సంబంధించి అతను ఒక క్రికెటర్, పాకిస్తాన్కి సంబంధించి. ఒకప్పుడు ఆఫ్కోర్స్ పాకిస్తాన్ క్రికెటర్ కాదు, కెప్టెన్ కూడా ఒకనొక టైంలో. అటువంటి వ్యక్తి సూర్యకుమార్ యాదవ్ని సుహర్ కుమార్ యాదవ్ అంటూ, బహుశా ఈ పదం పలుకుతాం చాలా ఇబ్బందిగా ఉంది నాకు, బట్ తప్పట్లేదు. పోనీ ఒకసారి మాట తప్పాడేమో, పోనీ ఆఫ్కోర్స్ వస్తూ ఉంటే ఒకసారి మాట తడబాటు వస్తూ ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా అక్కడ యాంకర్ చెప్తున్నాడు సూర్యకుమార్ యాదవ్ అంటే మళ్ళీ సుహర్ కుమార్ యాదవ్ అంటాడు. సుహర్ అంటే పంది. పదే పంది అని పిలిచి ఇటు అగౌరవపరిచాడు భారత క్రికెటర్ని ఈ సో కాల్డ్ క్రికెటర్. యాంకర్ సరిదిద్దే ప్రయత్నం చేసిన సూర్యను దుర్భాషలాడాడు మొహమ్మద్ యూసఫ్ తీరు మీద మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మే 10న పాకిస్తాన్ పవర్ ముందు భారత్ జోకర్ అయిందంటూ ఇటు ఇంకొక దిక్కుమాలిన పాకిస్తాన్ క్రికెటర్, వాడు క్రికెటరు, ఆ దేశానికి పట్టిన దరిద్రం. వాడు క్రికెటరు, వాడు పొలిటీషియన్. ప్రజల గురించి మాట్లాడరా అంటే పోర్టుగాల్లో వీళ్ళు మీడియా కుర్చీ వేస్తుంది కదా, అక్కడ కూర్చొని తగలాడి నోటుకు వచ్చినట్టు పేలుతున్నారు. ముందుగా మొహమ్మద్ యూసఫ్ ఏం పేలాడో చూద్దాం. ఆ తర్వాత వాడికి ఇద్దరికి కలిపి ఖర్చుకిద్దాం. ఒకసారి ఈ మొహమ్మద్ యూసఫ్ ఏమన్నాడో చూద్దాం. सूर्य कुमार यादव इसने जो जेफ बायकॉट की बात ना कर रहे हैं। असल में ये फिल्मी दुनिया से नहीं निकल पा रहे। हाँ जी, फिल्मी दुनिया से बेचारे वो हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव, अच्छा सूर्या कुमार यादव, सूर्य कुमार यादव इसने जो सूर्या कुमार किया, यादव। और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं। जेफ बायकॉट की बात ना कर रहे हैं। असल में ये फिल्मी दुनिया से नहीं निकल पा रहे। हाँ जी, फिल्मी दुनिया से बेचारे वो हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव, अच्छा सूर्या कुमार यादव, सूर्य कुमार यादव इसने जो सूर्या कुमार किया, यादव। और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं। जेफ बायकॉट की बात ना कर रहे हैं। असल में ये फिल्मी दुनिया से नहीं निकल पा रहे। చూసారా ఏం పేలుతున్నాడు? నీకు నిజంగా నీ దేశం మీద ప్రేమ ఉండి చస్తే వెళ్ళి నీ దేశ ప్రజలకి ఇంత బువ్వ పెట్రా, పనికిమాలిన వెధవ. నేను ఈ భాషలో తిట్టేందుకు ఆలోచించే ప్రయత్నం చేశాను. నీకోసం నేనెందుకు నా భాష మార్చుకోవాలి? నీ భాష మార్చుకో, నీ దేశ భవిష్యత్తును మార్చుకో. లేదనుకో, ఏ పంది అంటూ నువ్వంటున్నావో ఆ పంది దేశం నీదే మారుతుందిరా. యూసఫ్, సూర్యకుమార్ యాదవ్ అనే హక్కు మీకెక్కడుందిరా? సూర్యకుమార్ యాదవ్ అనే హక్కు మీకెక్కడుంది? ఏ దాడికి సంబంధించి ప్రపంచం మాట్లాడట్లేదో అదే ప్రపంచానికి ఈరోజు క్రికెట్ వేదిక సమాధానం ఇచ్చింది. మీకు కొమ్ము కాసేందుకు సిద్ధమవుతున్న ప్రపంచ దేశాలకి గట్టిగానే అదే వేదికగా మీరేమంటారు? అసలు మీరెవర్రా మా గురించి మాట్లాడుకోవడానికి? మీ దేశం గురించి మాట్లాడుకోండి, మీ క్రికెటర్ గురించి మాట్లాడుకోండి, మీ దేశ సైన్యం గురించి మాట్లాడుకోండి, మీ దేశ ప్రజల గురించి మాట్లాడుకోండి, మీ దేశ దౌర్భాగ్యం గురించి మాట్లాడుకోండి, మీ దేశ వరదల గురించి మాట్లాడుకోండి, మీ దేశం అడుక్కు తిరిగిపోతున్న దాని గురించి మాట్లాడుకోండి. బెచ్చబెత్తకొచ్చిన బిచ్చగాళ్ళు మీరు మా గురించి మాట్లాడేదేంట్రా? ఎదవ దెబ్బ మొహాలు వేసుకొని ఒక్కొక్కడును నోరెందుకు అని చెప్పి ఎడాపెడా పేలితే నాలుగులు తెగ్గోసే రోజుల దగ్గరలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి శాంతి ఒకవైపే చూస్తున్నారు. బొమ్మ ఒక కాయిన్కి ఒక సైడే మీరు చూశారు, రెండో సైడ్ పూర్తిగా చూడలేదు మీరు. ఇంకా ఈడు ఇలా పేలుతూ ఉంటే ఇంకోలా పేలుతున్నాడు. ఆ షాహిద్ అఫ్రిది గారు ఏకంగా భారత్ జోకర్ అయిందంట ప్రపంచ దేశం ముందు. ఎవడ్రా జోకర్ అయింది? మే 10న ఎవడ్రా జోకర్ అయింది? నువ్వు, నీ ప్రధాని, నీ సైన్యాధ్యక్షుడు, నీ దేశ ప్రజలని కలిపి జోకర్లు చేశారా మీరు? ఎవడ్రా జోకర్ అయ్యింది?
ఎవడ్రా పారిపోయింది, ఎవడ్రా కలుగులో దాక్కుంది ఆ రోజు? जंग हो रहा तो आपकी प्रधानमंत्री कहां है? पूछो उनको, तेरा आर्मी चीफ को पूछो, तू कहां भाग गया उस दिन और तेरे परिवार को कहां भगा दिया? पूछो उनसे. మా అడుగు వాడిని, నీ కుటుంబాన్ని ఎక్కడికి పంపించేస్తారని అడుగు, నీ ప్రధాని అడుగు. యుద్ధం జరుగుతుంటే ఏ కలుగులో దాక్కునని చెప్పి నీ ప్రధాని అడుగు. దమ్ముంటే అని అడగరు అక్కడ. మా గురించి, మా క్రికెటర్ల గురించి అడగడం కాదు. మాకు సంస్కారం నువ్వేం చెప్పక్కర్లా. నీ సంస్కారం ఏంటో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు అర్థమవుతోంది నీ సంస్కారం. రై షాహిద్ అఫ్రిది, గుర్తు పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీలా మేము దిగజారలేక కాదు. నువ్వు అన్నావు కదా సోకాల్డ్ సంస్కారం, మాకు తెలుసు. మా నోరు ఎంతవరకు ఏ రేంజ్లో వెళ్ళాలో మాకు తెలుసు. నోరు దాటే పరిస్థితి వచ్చిందనుకో, నీకన్నా గట్టిగా మాట్లాడగలం. నీకంటూ ఒక 2-3 భాషలు ఏడిసాయేమో. మాకిక్కడ ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా? ఆ భాషలు వినడానికి లిపి లేనివి, లిపుడు వాటికి మాట్లాడుకుంటే 100 భాషలు మా దగ్గర ఉన్నాయి. సస్తారు ఒక్కొక్క భాషలో మాట్లాడితే వాటిని కన్వర్ట్ చేసుకుని వినేలోపే, వాటిని ట్రాన్స్లేట్ చేసుకుని వినేలోపే. ఒకసారి ఈ షాహిద్ అఫ్రిది వీడికి ఏదో వెనకాల బూస్ట్ కొట్టినట్టు వీడేదో పెళ్తున్నాడు. ఒక్కసారి వీడి ప్రేలాపన చూడండి. వీడికి కూడా ఖర్చుకిస్తా, వీడి మాటలకి వీళ్లతోనే సమాధానం ఇప్పిస్తా. రై షాహిద్ అఫ్రిది ఉండు, ఒకవేళ చూస్తూ ఉంటే కనుక ఉండు. నువ్వు అడిగిన ప్రశ్నకి నీ వాడితోనే నీకు చెంప చెళ్ళుమనిపించేలా, వాడి చొప్పుతో నీకే సమాధానం కొట్టించేలా చేస్తా. ఒక్కసారి వాడేమన్నాడు చూడండి. आवाम के लिए बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा. तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए. हर जगह मजाक बन गए थे दुनिया में. तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी. एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए थे कि पाकिस्तान से मैच नहीं होना चाहिए. इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया था उस चीज का. बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा. तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए. हर जगह मजाक बन गए थे दुनिया में. तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी. एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए थे कि पाकिस्तान से मैच नहीं होना चाहिए. इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया था उस चीज का. बात यह है कि 10 मई के बाद हर वक्त फिल्म ही चल रही है वहाँ. ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव. अच्छा, सूर्या कुमार यादव. सूर्य कुमार यादव, इसने जो सूर्या हरकत कुमार की है, यादव. और इंडिया को देखें शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं. अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं. जेफ बायकॉट की बात ना कर रहे हैं. असल में ये फिल्मी दुनिया से निकल पा रहे हैं. हाँ जी, फिल्मी दुनिया से बेचारे, वो हर वक्त फिल्म ही चल रही है वहाँ. ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव. अच्छा, सूर्या कुमार यादव. सूर्य कुमार यादव, इसने जो सूर्या हरकत कुमार की है, यादव. और इंडिया को देखें शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं. अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं. जेफ बायकॉट. చూసారుగా ఏంటి, సినిమా ప్రపంచంలో బతుకుతున్నావా? అరే దేవ్య మొహల్లారా, పనికి మల్ల మొహల్లారా, ఒక్క ఏ సినిమా మీది? అరే బా ఆస్కార్ కొట్టావురా, దర్జాగా చెప్పుకుంటావు ఆస్కార్ కొట్టావని చెప్పి మీరేం కొట్టారా? చెప్పలు, అడుక్కునే చెప్పులు ఉంటాయి కదా, వాటిని అడ్డుకొచ్చి ఇలా కొట్టుకుంటున్నారు కదా. అండ్ వీడేమంటాడు షాహిద్ అఫ్రిది గారు, ఒక్కసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా మంది మన తెలుగు వాళ్ళు మన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి. వీడేమంటాడంటే, పాక్ పవర్ని ప్రపంచం చూసిందంట మే 10వ తారీఖున. ప్రజలు అలాగే ప్రధాని మనమట తల దించుకోవాలట. అలాగే ఇంకేమంటాడు, ప్రతి చోట మజాక్ బన్ గయా, ప్రతి చోట అంటే ప్రపంచంలో ప్రతి చోట కామెడీ అయిపోయిందంట. చెప్తా ఒక్క నిమిషం ఆఖరానికి నేను ఖర్చుకిస్తా. ఒక్క నిమిషం ముందు నువ్వు అన్న మాటలు మా వాళ్ళకి చెప్పని, ఆ తర్వాత మా వాళ్ళే తగులుకుంటారు. నేనే పెద్దగా మాట్లాడాల్సిన అవసరంలా. మా వాళ్ళకి ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇది చెవుల్లో పడలేదు. పడిన తర్వాత మా వాళ్ళు మాట్లాడే మాటలకి మీ చెవులు చిల్లు పడతాయి. आप कमेंट करो हिंदी में और आप कमेंट करो कोई भाषा में. హిందీలో కమెంట్ చేస్తారా, నేను చదువుతా. తెలుగులో కమెంట్ చేస్తారా, నేను చదువుతా. వాళ్ళ చెవులకి చిల్లు పడేలా మనం మాట్లాడదాం. ఇంకా వీడు ఏమంటాడంటే, పాక్తో మ్యాచ్ అవ్వకూడదని చెప్పి అక్కడ సోషల్ మీడియాలో మాట్లాడాడు. అవును, మీతో మాకు మ్యాచ్ ఏంట్రా, వేస్ట్ ఫెల్లో. ఇంకోటి ఏంటి, ఇటు మోదీ బీసీసీఐకి చెప్పారట, బీసీసీఐ ప్లేయర్స్కి చెప్పారట. అవును, నీకు చెవులో చెప్పారా?
నీకు చెవులో చెప్పారు కదా, అరే షాహిద్ అఫ్రిది మోదీ వచ్చి బీసీసీఐకి చెప్పాడు, బీసీసీఐ వచ్చి అండ్ ప్లేయర్స్కి చెప్పిందని చెప్పి నీ చెవులో చెప్పారు కదరా జోకర్ ఫెలోస్. ఇంకా ఏమంటాడు, సోషల్ మీడియా ప్రజల్ని తట్టుకోలేకపోయిందంట. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మీరు రియాక్ట్ అవ్వండి బాస్, మీరు రియాక్ట్ అవ్వండి. ఎవరు చూస్తున్నారు మీరు రియాక్ట్ అవ్వండి. ఆ కమెంట్స్ నేను చదువుతా. కాస్త వాళ్ళ అంత దిగజారి భాష మనకు అవసరం లేదు. మన భాష మనకుంది, మన భాషలో వాళ్ళకేస్తే చాలు. నెక్స్ట్ ఏమంటాడు ఇంకా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ జెంటిల్ మ్యాన్ని పక్కన పెట్టేశారా. అరే బేవకూఫ్, అరే వేస్ట్ ఫెలోస్, ఎందుకు పనికిరాని దద్దమల్లారా. మేము కాదురా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని పక్కన పెట్టింది, మీరు ఎప్పుడో మనుషులు ఒక హ్యూమిటేరియన్ గ్రౌండ్స్ అంటారు కదా, వాటిని ఎప్పుడో పక్కన పెట్టేశారు మీరు. మీకు అర్థం కావట్లేదు. జెంటిల్ మ్యాన్ ఎవడరా జెంటిల్ మ్యాన్? అడుగుడి ప్రధాన్ని జెంటిల్ మ్యాన్ అంటే ఏంటో ఎలా ఉండాలో. మా సినిమాలో ఒక జోక్ ఉంటుంది, నేను అది చెప్తే బాగోదు, ఇక్కడ చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. మా వాళ్ళని అడిగితే చెప్తారు, కాస్త టెక్స్ట్ జెంటిల్ మ్యాన్ అంటే తెలుగులో అర్థం ఏంటో, లేకపోతే మరి సినిమాలో అర్థం ఏంటో ఆ లాంగ్వేజ్ చెప్తే నీకు అర్థమవుతుంది, నీకు దిమ్మ తిరుగుతుంది ఆ భాష. ఏమంటారు, ప్రజల ముందు ప్రజలు ఇంకోసారి తలదించుకోవాలరా. రేయ్, ఇంకోసారి భారత ప్రజల గురించి మాట్లాడితే బాగోదు. మేము ఎవరి దగ్గర తల దించాల్సిన అవసరం లేదు. అరే మీరు తల దించేది అసలు ఆలోచన నీకు ఎలా వచ్చింది? మీరు కదా వంగి వణకం పెడుతున్నారు, మీరు తల కదా ఏకంగా సాష్టాంగ నమస్కారం ప్రపంచ దేశాలకి. టర్కీ ముందు బాబు ఇలా ఏదది ఒక చెప్ప పట్టుకొని బాబు డబ్లీ బాబు డబ్లీ బాబు డబ్లీ, ఇది కదా మీ బతుకు, అంతే కదరా? లేకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నారు. ఏంటది, ప్లేయర్స్ని తప్పట్రంట అన్నమాట అంతా అనేసి ప్లేయర్స్ని తప్పట్రా. ఎవర్రా మీరు? ఇదే 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 అఫ్రిది. రే అఫ్రిది, నువ్వు చూస్తున్నావో చూడవో నాకు తెలియట్లా, కానీ చూడు, నువ్వు అన్నావు కదా మే 10వ తారీఖున ప్రపంచం పాకిస్తాన్ పవర్ చూస్తుందని చెప్పి నిజమైన పాకిస్తాన్ పవర్ చూపించింది, పగిలిపోయిన పవర్ని చూపించింది. భారత్ మీ పవర్ పటాపంచలు చేసింది. ఏదో ఆ కోసం ఈ కోసం మిగిలిపోయింది. మీ పవర్ ఏంటి? టెర్రరిజం మీ పవర్, ఉగ్రవాదం మీ పవర్, అడుక్కోవడం మీ పవర్, అడుక్కొని మళ్ళీ ఉగ్రవాదానికి ఇవ్వడం మీ పవర్. ఈ పవర్ అవసరంలా. మా పవర్ ముందు మీ పవర్ పటాపంచలైందని చెప్పి రే మీ ఉగ్రవాద నాయకులే చెప్తున్నారా. ఒక్కసారి విను, మీ పవర్ ఏ స్థాయిలో పటాపంచలైందో. ఇటు జైషే మహమ్మద్ కమాండర్ రియాక్ట్ అయ్యాడు. ఒక్కసారి అది విను, నీ భాష అర్థమవుతుందిగా. ఒక్కసారి వినిన తర్వాత అప్పుడు నువ్వు కమెంట్ చేయ కుదిరితే మాట్లాడుకుందాం ఇక్కడ. ఒకసారి ఐ థింక్ ఇలియాస్ అనుకుంటా అతగాడి పేరు. ఒకసారి జైషే కమాండర్ ఏమంటున్నాడు చూద్దాం. రైట్, మరి కాసేపట్లో ఆ బయట మీ ముందు ఉంచబోతున్నాను. ఎందుకంటే కనుక నిజం రక్తం మరుగుతోంది. ఒకసారి ఆ ఇలియాస్ గారు ఏమన్నాడు, షాహిద్ అఫ్రిది నీకు కౌంటర్గా నీవాడే, నీ దేశంలో నీ ఉగ్రవాది, నీ ఉగ్రవాద కమాండర్ మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం వాడే ఇస్తున్నాడు. ఒకసారి వాడేమంటున్నాడు చూద్దాం. ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहनें और बेटे और बच्चे रेजा रेजा हो गए।